ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ జట్టు వరుసగా 3వ ఓటమిని నమోదు చేసుకుంది. బుధవారం ఆస్ట్రేలియాతో కొలంబోలో జరిగిన మ్యాచ్లో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ టోర్నీ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయింది. నిజానికి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓ దశలో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా 76 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. తొలి 8 మంది బ్యాటర్లలో 5గురు కేవలం సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ఈ సమయంలో ఆస్ట్రేలియా 150 పరుగుల లోపే ఆల్అౌట్ అయ్యేలా కనిపించింది. కానీ బెత్ మూనీ సెంచరీతో మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించింది. పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే చెలరేగిపోయే బెత్ మూనీ ఈ మ్యాచ్లోనూ అదే రిపీట్ చేసింది. సహచర బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్న సమయంలో మొండిగా నిలబడింది. పాక్తో 9 వన్డే మ్యాచ్లు ఆడిన ఆమె 77 సగటుతో 388 రన్స్ స్కోర్ చేసింది. చివరి 3 ఇన్నింగ్స్లలో 2 సెంచరీలు ఉన్నాయి. బెత్ మూనీ 114 బంతుల్లో 109 రన్స్ చేసింది. బెత్ మూనీ 10వ నంబర్ బ్యాటర్గా అలానా కింగ్తో కలిసి 9వ వికెట్కు 106 పరుగులు జోడించింది. వన్డే ప్రపంచ కప్లో తన తొలి సెంచరీ నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఆసీస్ బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. 31 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ ఓటమి ఖరారైంది. టేలెండర్లు కాస్త పోరాడడంతో ఆ జట్టు స్కోరు 100 పరుగుల మార్కు దాటింది. చివరకు పాక్ 36.3 ఓవర్లలో 114 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 2వ ప్లేస్లో ఇంగ్లాండ్, 3వ స్థానంలో భారత్ ఉన్నాయి. ఇక ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన పాకిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టు 8వ ప్లేస్లో ఉంది. ఇక్కడి నుంచి పుంజుకొని పాకిస్తాన్ జట్టు సెమీస్ చేయడం దాదాపుగా అసాధ్యమే. దీంతో ఈ టోర్నీలో పాక్ లీగ్ స్టేజ్ నుంచే నిష్క్రమించనుంది. ఇక ఈ మ్యాచ్ విజయం ద్వారా ఆస్ట్రేలియా ఓ అరుదైన రికార్డు సాధించింది. పాకిస్తాన్తో ఆ జట్టు వరుసగా 17 వన్డేల్లో విజయం సాధించింది.